క్షేమం ఉంటుంది, సంతృప్తిగా బ్రతుకుతాం. రెండోదిగా సంతోషం వస్తుంది, మనము మూడోదిగా క్షేమము కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చదవబడిన లేఖల నుండి కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నేను ఆస్వాదించును కనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ చేయవలను. నువ్వు నిశ్చయముగా సందర్శింపవలను. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలలోను, పర్ణశాలల పండుగలలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీవు మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. వారి వట్టి చేతులతో యెహోవా సన్నిధికి కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవ, సృష్టికర్త యేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో కొద్ది నిమిషాలు నీ పాదాలకు మేము వస్తున్నాం. నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కనికరము, నీ దయ, నీ బాహుల్యం మా ప్రవేశమని ప్రార్థన చేసుకున్నాను. ఇదిగో వాటిని మీకు విలక్షణంగా కొద్దిసేపు మాతో మాట్లాడండి. మాకు ఏది అవసరము, అలా మాకు ఏది ఉపయోగము, మన జీవితాన్ని ఏది బాగు చేస్తుందో, మన హృదయాలను ఏదైతే తెప్పరిలే చేస్తుందో ప్రభా, అట్టి మాటల చేత మన హృదయాలను నింపమని అడుగుతున్నాం. మాతో చూతిగా తేటగా మాట్లాడండి. మొదటిగా నీ ఎదుట నిలబడే అర్హతనివ్వండి. మా పాపాలను, మా దోషములను సమస్తమును కూడా అయా నువ్వు క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా నీ ఆదరణలు తీసుకొని ఎవరు అనాలోచన ఉండకుండా అయా ఈ వాక్యానికి ఎలాంటి డిస్టర్బెన్స్ అయా కలగకుండా ప్రభా, డిస్టర్బెన్స్ కలగట్టు ప్రతి దుస్తుని ప్రభావాలను బంధిస్తున్నాను. మీరు బంధించి కొద్దిసేపు మాకు అర్థమైన రీతిలో అందరితో మాట్లాడి మీరు సహాయం చేయాలి. యేసునామములో ప్రార్థన అడుగుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున మహిమ కలుగును గాక. సమీక్షణ మీ అందరికీ కూడా ప్రార్థన చెల్లిస్తున్నా. చూడండి, ఈరోజు చెప్పే అంశం ఏంటి అంటే ఆశీర్వాదం. హల్లెలూయా. ఏంటంటే ఆశీర్వాదం. మనం ఆశీర్వాదాలు మన జీవితంలో అనుభవించాలి అంటే మనము ఏం కలిగి ఉండాలి? దేవుడు మనల్ని దీవించాలంటే, ఆశీర్వదించాలంటే ఏం కలిగి ఉండాలి? నేను చాలా చెప్తాను. ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం నా దృష్టికి అంటే మిగతా వాళ్ళ దృష్టికి ఏంటో నాకు తెలియదు, కానీ నా దృష్టికి ఆశీర్వాదం అంటే ఒక మనిషి సంతోషంగా బ్రతకటమే ఆశీర్వాదం. హల్లెలూయా. చూడండి, మనము దేవుని దృష్టికి ఆశీర్వాదకరంగా మన జీవితము మలచబడాలి అంటే నేను రెండు విషయాలు చెప్తాను. క్లుప్తంగా నేను చెప్తా వాక్యాన్ని. ఒకటి, ప్రథమంగా మన హృదయాన్ని దేవునికి మొట్టమొదటిగా మన హృదయాన్ని ఎవరికి అనిపించాలట? దేవుడికి అనిపించాలట. ఇక్కడ అంటున్నాడు చూడండి, మనం చదవబడిన 15వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆస్వాదించును. ఏం చేస్తున్నాడట? నీ రాబడి అంతటిలోను నువ్వు చేసే ప్రతి పనిలో నిన్ను ఆస్వాదించును. గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలములో నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ చేయవలను. నువ్వు నిశ్చయముగా సంతోషించవలను. అంటే ప్రథమంగా దేవుడు నీ నుండి కోరేది ఏంటి అంటే నీ హృదయాన్ని. ఏం కోరుతున్నాడట? హృదయం. హల్లెలూయా. నీ హృదయం ఇస్తే దేవుడు ఏం చేస్తాడట? నీ రాబడి అంతటిలో నువ్వు చేసే ప్రతి చేతి పనిలో కూడా దేవుడు ఏం చేస్తాడట? ఆస్వాదిస్తాడట. హల్లెలూయా. చూడండి, దేవుడు వెండి బంగారాలు అడగటలేదు. ప్రథమంగా మన హృదయాన్ని దేవుడికి ఇవ్వమని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే మన హృదయము దేవుని ఆలయం. హల్లెలూయా. ఏ ఆలయం? దేవుని యొక్క ఆలయం. కొరింథీ పత్రికలు అంటాడు, నీ హృదయము దేవుని ఆలయం అని నువ్వు ఎరగవా? దేవుని ఆత్మ నీలో నివసిస్తుందని నువ్వు ఎరగవా? ఎవరైతే ఆ ఆలయమును పాడు చేస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడట? పాడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రోజు ప్రథమముగా మొట్టమొదటిగా మనిషి ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవునికి ఇవ్వమని వాక్యం చెప్తుంది. అందుకే రోమపత్రిక 12:1 వచనంలో అంటాడు, నీ ప్రాణాత్మ దేహాలను సజీవ యాగంగా ఆయనకు సమర్పణ చేయాలి. హల్లెలూయా. దేవుడు కోరుతున్నాడు నీ హృదయాన్ని. చూద్దాం, ఇర్మీయా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో అంటాడు,
అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడి ప్రథమ ఫలమును ఆయను అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవాకు. చూడండి, నీ హృదయాన్ని ఎలా ఇవ్వాలంట? ప్రథమ ఫలముగా ఇవ్వాలంట. అప్పుడు నువ్వు దేవునికి ప్రతిష్టమైన జనముగా మార్చబడుతున్నావు. అంటే దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఏది ఇస్తే? మన హృదయం ఇస్తే. మనం అన్ని ఇద్దాం, కానీ హృదయమే ఇవ్వం. అవునా కదా? దేవుని మందిరానికి అన్ని ఇద్దాం, కానీ ఒక్క ఇదే ఇవ్వం. దేవుడికి విలువైనది ఇవ్వం, కానీ దేవుడికి అక్కర్లేనివి అన్ని తెచ్చి పెడతాం కదా. అని దేవుడు అంటున్నాడు, నీ హృదయం నాకు హల్లెలూయా. అది ఎలాగ ఇవ్వాలట? ప్రథమ ఫలముగా ఇవ్వాలంట. చూడండి, మనం ఏదైనా పండితే శ్రేష్టమైన పట్టుకొని చిత్తం ఫస్ట్ కదా, అవునా కదా? కానీ మనం ఏం చేద్దాం? దేవుడు కోరేది శ్రేష్టమైన మీ హృదయాన్ని కూడా ఎలా ఇవ్వమంటున్నాడు అంటే ప్రథమ ఫలముగా ఇవ్వమంటున్నాడు. అవునా? హల్లెలూయా. చూడండి, అబ్రహామును ఇస్సాకు బలిగా ఇవ్వమని అడిగేశాడు, ప్రథమ ఫలం. కానీ అబ్రహాం ఏం చేశాడు? వెనక తీయలా, తన కుమారుని కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ప్రథమ ఫలంగా నీ హృదయాన్ని ఇస్తావా? హల్లెలూయా. ఈ రోజులో మన హృదయాన్ని దేవుడికి అర్పించలేదమ్మో. దేవుడు అంటున్నాడు, నీ హృదయం నాకు ఎలా ఇవ్వాలా? ప్రథమ ఫలముగా. అప్పుడు ప్రథమ ఫలముగా ఇస్తే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడట. ఏ విషయంలో అంటే నీ రాబడిలో ఆస్వాదిస్తాడు, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఆస్వాదిస్తాడు. మరి ఈ రోజు మనము ఆస్వాదించబడకపోవటానికి, దీవింపబడకపోవటానికి కారణం ఏంటంటే మన హృదయము దేవునికి దూరంగా. అందుకే ఇర్మీయాలో అంటాడు కదా, హృదయము ఘోరమైనది, ఘోరమైనది, అది వ్యాధి గలది, దాన్ని ఎవ్వరు గ్రహించలేడు. మనిషిని పాడు చేసేది ఏంటంటే ఈ హృదయం. ఈ హృదయంలోనే అనేకమైన దాచబడి ఉంటాయి. ఈ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలంట. ఎలాగంటే శ్రేష్టంగా తీసుకొని చెప్పో నేను ఇస్తాను అంటే సరిపోయి. చాలా మంది చూడండి ఏమంటారంటే, నా బిడ్డకో లేకపోతే నా కుటుంబంలో కార్యం జరిగితే అప్పుడు నేను దేవుని దగ్గరకు వస్తాను. అవునా కదా? హల్లెలూయా. అప్పుడు దేవుడి దగ్గరికి రావటం కాదు. నీ జీవితంలో కార్యం జరిగినా జరగకపోయినా దేవుని దగ్గరకు వస్తే అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అన్నీ అయిపోతాయి, తర్వాత వస్తాను. ఎప్పుడు వస్తాను? అంత శిథిలమైపోయిన తర్వాత. దేవుడికి కావాల్సింది శ్రేష్టమైనది. అవునా కదా? హల్లెలూయా. శ్రేష్టమైనది కావాలి. శ్రేష్టమైనది ఏంటంటే నీ హృదయమే. ఇప్పుడు అన్ని కోల్పోయావు అనుకో, మా బాడీలో నా అవయవాలన్నీ చెడిపోయిన తర్వాత ప్రభువా నాకు నువ్వు కావాలి అంటే ఉపయోగపడతా? ఈ పాడైపోయిన బాడీతో దేవుడు ఏం చేసుకుంటాడు? అవునా? దేవుడే కాదు, మనిషి కూడా పక్కన పెడతాడు. కానీ దేవుడు కోరుతున్నాడు, ప్రథమ ఫలముగా నీ హృదయాన్ని దేవునికి అర్పించమని. అర్పిద్దామా? చూద్దాం. ఆదికాండంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఆదికాండము 26 వచనంలో ఒక మాట చెప్తున్నాడు. అందుకు దేవుడు యథార్థ హృదయముతో నువ్వు చేసేదివని నేను ఎరుగుదను. చాలు. చూడండి, ఇక్కడేమంటున్నాడు? అబ్రహాంతో అంటున్నాడు, నువ్వు యథార్థ హృదయముతో దీన్ని చేస్తావంటున్నాడు. చూడండి, అబ్రహాం ఏమి చేసినా హృదయాంతరంగముతోనే చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బయటకు ఒకలాగా లోనికి ఒకలాగా చేయట్లేదు. తనకు సంతతి లేకపోయినా, తనకు బిడ్డలు లేకపోయినా, తన పని వాళ్ళను కూడా తన బిడ్డలుగా చూస్తూ హృదయాంతరంగముతో దేవుడికి చేస్తున్నాడు. అందుకు అంటున్నాడు, అందుకు దేవుడు చెప్తున్నాడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసి అని నేను ఎరుగుతున్నాను అని చెప్తున్నాను. హల్లెలూయా. మనం చేసే మన హృదయం ఎవరికి ఎరగాలి? దేవుడు ఎరగాలి. అందుకే మన హృదయముతో దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి. హల్లెలూయా. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో నీ దేవుణ్ణి ఏం చేయమంటున్నాడు? మహిమపరచాలి. మనం ఏం చేద్దాం? సంసోను తన దేహముతో దేవుని మహిమపరచలే. ఎవరిని మహిమపరిచాడు అంటే ఒక పనికి రాని వేషను మహిమపరిచాడు. తన ఆత్మని ఏమైపోయాడు? కోల్పోయాడు. తనకున్న శక్తిని కోల్పోయాడు. చివరికి తన కళ్ళు కూడా పీకబడి రోలిస్తున్నాడు, తిరిగెలుస్తున్నాడు. మళ్ళీ తనకు బుద్ధి వచ్చింది, అయ్యో నేను పాపం చేస్తాను దేవుడు అని మళ్ళీ పశ్చాత్తాపడినప్పుడు తన వెంట్రుకలు మళ్ళీ మొలిసాయట. చూడండి, అంతకంటే చంపిన వారి కన్నా అధికంగా గుడిలో ఉన్న వారందరూ ఒకేసారి చంపారు. దేవుడు ఇచ్చిన శక్తి. హల్లెలూయా. అంటే
దేవుడికి ఏం కావాలి? నీ హృదయము కావాలి. నీ అందము కాదు, నీ శరీరం కాదు, నీ ఆస్తుపాస్తులు కాదు, అవి పక్కన పెట్టండి. దేవుడికి కావాల్సింది ఏంటంటే ప్రథమ ఫలముగా మన హృదయాన్ని అడుగుతాం. ఎందుకంటే ఈ హృదయం ఎవరిదే? దేవుడిది. ఆయన ఉండాలి ఇక్కడ, ఎవరో ఉండకూడదు. ఆయన ఉంటేనే మన దేవుడు ఏం చేస్తాడు? ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. చూద్దాం, ఇంకో మాట చూద్దాం. నిర్గమకాండము 35వ అధ్యాయము 25వ వచనములు కూడా మాట్లాడుతుంది. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీలధూమ రక్తవర్ణములు గల నూలున్న సన్ననారలను తెచ్చి తెచ్చిరట. హల్లెలూయా. ఎలా ఉన్నారంటే ఇక్కడ స్త్రీలందరూ వివేక హృదయము కలిగి దేవుడికి ఏదైతే కావాలో అవన్నీ తెచ్చిస్తున్నారు. చూడండి, వివేక హృదయం కలిగిన స్త్రీలు అని చెప్తారు. అంటే దేవుడిని వెతికే స్త్రీలు వీళ్ళందరూ. హల్లెలూయా. దేవుని వెతికే హృదయము కావాలి మనకు. హృదయముతో దేవుని వెతకాలండి. దేంతో వెతకాలట? హృదయముతో దేవుని వెతకాలి. అదే హల్లెలూయా. అది అధ్యాయం 29లో కూడా అంటున్నాడు. చూడండి, మోసే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి వరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణలను. ఇక్కడ చూడండి, స్త్రీలు పురుషులు కూడా దేవుడికి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో హృదయపూర్వకంగా తెచ్చి, అంటే ఆ హృదయంలో ఏ భేదమో హృదయ మనఃపూర్వకంగా ఇచ్చారు. అంటే అలాంటి హృదయం మనకు కావాలి. ఈరోజు నువ్వు వేరే అర్పణాలు ఏ రీతిగా ఇస్తున్నావో అలాగే నీ హృదయం కూడా సంపూర్ణంగా ఇవ్వాలి. నీ హృదయాన్ని సంపూర్ణంగా ఇవ్వకుండా మనం ఏమి తెచ్చిచ్చినా ఉపయోగం ఉందా? దేవుడు కోరుతున్నాడు, వెండి నాదే, బంగారం నాదే, కొండలో ఉన్న ఈ యొక్క భూమిలో ఉన్న సర్వము నాదే. కానీ దేవుడు కోరేది ఏంటంటున్నాడు అంటే నీ హృదయాన్ని నాకు. ఈరోజు నీ హృదయం దేవునికి ఇవ్వాలి. మన హృదయాలను దేవునికే సమర్పణ చేయాలి. అప్పుడే మనం ఆస్వాదింపబడతాం. హల్లెలూయా. చూద్దాం, ఇంకా చూస్తున్నట్లయితే లేవీయ కాండంలో కూడా ఒక మాట చెప్తాడు. లేవీయ కాండము 19వ అధ్యాయము 17వ వచనములో అంటున్నాడు కదా, నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు నీ హృదయములో నీ సహోదరుని మీద పగ అనేది ఉండకూడదట. అంటే కోపం ఉండకూడదు నీ హృదయములో. ఎవరి మీద? నీ సహోదరుని మీద కోపం అనేది ఉండకూడదట. అలా ఉంటే పాపం నీలో నిలిచి ఉంటుందండి. హల్లెలూయా. ఏముంటుందట? పాపం అనేది నిలిచి ఉంటుంది. మన హృదయంలో దేవుడు అంటే ఎదుటి వ్యక్తి మీద పగ మనకు ఉంటుందా? దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక చెంప కొడితే ఇంకో చెంప వద్దురా బాబా చెప్తున్నాడు. అవునా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ హృదయములో నీ సహోదరుని మీద ఏముండకూడదట? ఏముండకూడదు? పగ ఉండకూడదు అని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మన హృదయము దేవునికి ఇష్టమైనదిగా మన హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా మనము సమర్పించే వారిగా ఉండాలని వాక్యం చెప్తుంది. చూద్దాం, ఇంకా మనం చూస్తున్నట్లయితే ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనములు అంటాడు. చూడండి, అయితే నువ్వు జాగ్రత్త పడుము, నువ్వు కనులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. నీ కుమారులకును వాటిని నేర్పుము అంటున్నాడు. చూడండి, నీ హృదయములో నుండి వాటిని తొలగిపోకుండా మనం ఏం చేయాలట? చూసుకోవాలి. ఏంటి చూసుకోవాలి? హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మన హృదయములో భద్రంగా దాచుకోవాలి. వాటిని నీ బిడ్డలకు వారి బిడ్డలకు కూడా నేర్పమంటున్నాడు. హల్లెలూయా. మనకే తెలిసినప్పుడు అది మనం పక్కన వాళ్ళకి నేర్పుతాం. మనకే తెలియకపోతే నేర్పగలమా కదా? నీ కుమారులకు కూడా వాటిని నేర్పమని చెప్తూ ఉన్నాడు. అందులోనే అదే నా అధ్యాయము 29వ వచనంలో కూడా అంటున్నాడు. అయితే నీ దేవుడైన యెహోవాను మీరు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చూడండి, ఆయనను వెతికినప్పుడు ఎలా వెతకాలంట? పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ఆయనను వెతికితే ఆయన మనకేమవుతాడు? ఇప్పుడు ప్రత్యక్షమవుతాడు. మన హృదయము దేవునికి సమర్పణ చేయకుండా మనం ఎంత వెతికిన దొరుకుతాడా? అని దేవుడు అంటున్నాడు, పూర్ణ హృదయముతో దేవుడిని
వెతకాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10వ వచనంలో కూడా అదే మాట చెప్తున్నాడు. 5వ వచనం చదవండి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. చూడండి, ఎలాగా మన పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను దేవుడని యెహోవాను ఏం చేయమంటున్నాడు? ప్రేమించు అని చెప్తున్నాడు. మన హృదయం ఎలా ఉండాలి? పూర్ణంగా ఉండాలి. ఎప్పుడు పూర్ణంగా ఎదగగలుగుతాం అంటే మనం దేవునికి మన హృదయాన్ని ప్రథమ ఫలముగా శ్రేష్టముగా అర్పించినప్పుడు మాత్రమే మనం ఎదగగలుగుతామట. హల్లెలూయా, హల్లెలూయా. అదే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 11, 16వ వచనములో కూడా ఒక మాట చెప్తున్నాడు. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముస్కరులు కాకుండుడి. హల్లెలూయా. చూడండి, మన హృదయం ఎలా ఉండాలట? సున్నతిగా ఉండాలి, అంటే శుద్ధిగా ఉండాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే మనకు దేవుడికి అది ఇస్తాం. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు కనుక. అది అంటున్నాడు, ముస్కరులు కాకుండండి. ముస్కరులు అంటే పాపం చేసిన వారు కావద్దు. మీ హృదయం ఎప్పుడు శ్రేష్టంగానే ఉండాలి, పరిశుద్ధంగానే ఉండాలని ఇక్కడ ప్రభు లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అదే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13లో కూడా అదే మాట చెప్తున్నాడు. కాబట్టి మీ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినెడలా. హల్లెలూయా. చూడండి, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధిస్తే ఆయన మనం ఏమిస్తాడట? దీవిస్తాడంట. కింద వచనంలో ఉంటుంది, దేవుడు ఆస్వాదిస్తాడు. మనం ఈ రోజు ఆస్వాదింపబడకపోవటానికి కారణం ఏంటంటే మన హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము, అందులోనే 18వ వచనంలో కూడా అదే మాట చెప్తున్నాడు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనస్సులను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ భాస్కం వలె ఉండవలెను. చూడండి, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం అంటుంది, దేవుని యొక్క మాటలు మన హృదయములో, మన మనసులో ఉంచుకొని వాటిని చేతులతో పట్టుకోవాలంట. భాస్కం వల్లే మన నుదుటికి కట్టుకోవాలి. భాస్కాలు ఎవరికి కడతారు? పెళ్లి కొడుకులకి, పెళ్లి కూతురికి కడతారు. ఎక్కడంటే కదా. అదే హిందూ మ్యారేజ్ లో కడతారు, అదే క్రిస్టియన్ మ్యారేజ్ లోనైతే ఉండవవి. భాస్కాలు ఎక్కడ కడతారంటే బియ్యంతో ఇక్కడ కడతారు, ఇలా. అవునా కదా? అదే క్రైస్తవులు కానీ అవి ఉండవు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ కన్నుల నడుమ భాస్కరం వల్లే కట్టు ఉండాలి. అవునా కదా? హిందూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, భాస్కాలు ఇక్కడ కడతారు. ఇలాగా ఒక తలక మోడల్ చక్కగా దారాలతో, ఆ దారంతో ఏంటవి బియ్యం వేసి చక్కగా కడతారు. అలా దేవుని యొక్క మాటలు ఉండాలంట ఎప్పుడు మన హృదయంలో, మన మనస్సులో, మన చేతులతో, మన నుదిటిలో. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన బాడీ అంతా కూడా దేవుని యొక్క మాటలు నింపబడి ఉండాలని ప్రభు లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన హృదయమును దేవునికి అర్పిస్తేనే దేవుని యొక్క మాటలు మన హృదయంలో నిలిచి ఉండగలుగుతాయి. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నేను పాపము చేయకుండానట్టు పాపము చేయకుండా హృదయాన్ని దేవుని వాక్యం మన హృదయంలో ఉంటేనే మనం సంపూర్ణంగా దేవునికి మన జీవితాన్ని అర్పించగలరు. దేవుని వాక్యానికి మన హృదయంలో చోటించినప్పుడే మన హృదయాన్ని దేవునికి ప్రథమ ఫలముగా అర్పించగలం. అవునా కదా? హల్లెలూయా. ఎలా అర్పించమంటున్నాడు? పూర్ణ మనసుతో, మనఃపూర్వకంగా దేవుడికి అర్పించాలంట. మనం అనుకుంటాం, మనం కూర్చుంటున్నాం, నిజమైన హృదయాన్ని ఇస్తున్నాను అనుకుంటాం, నిజం ఇస్తున్నాము. ఒకసారి మనకు మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. అదే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. అతడు నీతో చెప్పిన ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకునేటప్పుడు ఇక్కడ అంటున్నాడు. చూడండి, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంది, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏం చేస్తున్నాడట? పరీక్షిస్తున్నాడట. అంటే మీరు పూర్ణంగా దేవుని వెతుకుతున్నారో లేదో అనేది. అవునా? ఎవరు పరీక్షిస్తున్నాడట? మనకు మనం పరీక్ష చేసుకుంటున్నాం కాదు, కానీ దేవుడే పరీక్ష చేస్తున్నాడట.
ఈరోజు దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. అందుకే మన హృదయాన్ని దేవునికి ఏం చేయాలి? అర్పించేవారుగా ఉండాలని ప్రభు లేఖనాలు మనకు హెచ్చరిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదే ద్వితీయోపదేశ కాండము 30 వచనంలో కూడా అదే మాట్లాడుతున్నాడు. నీవు మరియు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. చూడండి, నీవు బ్రతుకున్నట్లు. ఎవరు బ్రతుకున్నట్లట? మనము బ్రతుకున్నట్లు ఏం చేయాలంట? మన హృదయాలను, మన సంతతి వారి హృదయాలను కూడా ఏం చేయాలట? సున్నతి చేయమంటున్నాడు. అంటే పరిశుద్ధపరచుకుంటారా బాబు, అప్పుడు నేను మీ దగ్గర నివసిస్తాను. అప్పుడు మీకు ఏం కలుగుతుందంటే ఆశీర్వాదాలు అనేవి వస్తాయి. హల్లెలూయా. మొదటి ఆశీర్వాదము దేవుడు మనం సంతోషంగా ఉండటమే. అవునా కదా? అప్పుడే మన సమస్తము దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అది నేర్చుకోవాలి. అందులోనే 10వ వచనంలో కూడా అదే మాటలు చెప్పాలి. సమస్తమును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే మనం సంపూర్ణంగా మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో కూడా 22 వచనంలో యెహోషువ కూడా దేవుడికి తన హృదయాన్ని అర్పించాడు. యెహోషువ కొరకు దేవుడు సాక్ష్యం చెప్పాడు. యెహోషువ తన పూర్ణ మనసుతో నన్ను వెంబడిస్తున్నాడు. ఈరోజు నీ కొరకు, నా కొరకు దేవుడు ఏం చేయాలి? సాక్ష్యం చెప్పే రీతిగా మన స్థితి ఉండాలి. హల్లెలూయా. చూడండి, అందులో ఒక మాట, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట. నాకేమో నీ హృదయము నాకు నా మార్గములో నీకు అనుగ్రహింపుగా ఉండని. చూడండి, దేవుడు ఏం కోరుతున్నాడంటే, నా కుమారుడా నీ హృదయము, నీ ఆస్తి నాకేమన్నాడా? నీ పక్కన అడిగిందా? నా కుమారుడా నీ హృదయము నాకు. అప్పుడు ఏం చేస్తాడట? నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉంటాయి. అంటే నీ మార్గాలు ఏమైతాయంటే సరళము చేయబడతాయి. నీకు అడ్డుగా ఏ అయితే ఉన్నాయో, నీ జీవితాన్ని ఆస్వాదింపబడకుండా ఏ అయితే అడ్డుపడుతున్నాయో ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడట? సరళము చేస్తాడు. అప్పుడు నా మార్గాలు ఎలా ఉంటాయి? నీకు ఇంపుగా ఉంటాయి. ఎప్పుడు? నీ హృదయాన్ని నాకు ఇచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటిది. దేవుడు మనల్ని ఆస్వాదించాలంటే ప్రథమ ఫలముగా మన హృదయాన్ని దేవునికి సమర్పణ చేయటం. హల్లెలూయా. రెండోదిగా మన సమయమును దేవునికి ఇవ్వాలి. రెండోది ఏంటి? అది కూడా ప్రథమ ఫలముగా దేవునికి మన సమయం ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఎఫెసీయులో అంటాడు కదా, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక దాన్ని సద్వినియోగము చేసుకోవాలి. అవునా కదా? మనం ఏం చేస్తాం? సమయం చాలా వృధా చేస్తాం. దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వకుండా మన సొంత పనులకు అనేక సమయం తీస్తాం. అందుకే మనం ఆశ్రయించబడి. హల్లెలూయా. దావీదు అలా చాలా ఒక మహారాజా ఉండి కూడా దినానికి 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడు. దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఒక దగ్గర అంటే నేను దినమంతా దేవుని ప్రార్థన చేస్తున్నాడు. మరి దాని పరిపాలన ఎప్పుడు చేస్తుంటాడు? అవునా కదా? హల్లెలూయా. తీరుకుంటుందా? ఉండదండి. అలాంటిది తను దేవుడికి స్థానం ఇచ్చినప్పుడు తన పనంతా దేవుడు. ఈరోజు నువ్వు నేను కూడా మన సమయమును దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అవునా కదా? మన సమయం దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ముందుకు తీసుకున్నాడు. చూద్దాం, ఇంకా చూస్తున్నట్లయితే అందులో అగ్గై గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. అగ్గై 1వ అధ్యాయము 2వ వచనం అంటాడు. 1వ అధ్యాయము 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు యెహోవా మందిరమును కట్టించుటకు చెప్పుచున్నారే. సమయం ఇంకా రాలేదట. ఏంటి యోగానికి? దేవుణ్ణి నమ్మటానికి, మన హృదయాలను దేవునికి సమర్పణ చేయడానికి, మన జీవితాన్ని కట్టుకోవడానికి సమయం రాలేదంట. చాలా మంది చూడండి, దేవుడి దగ్గరికి రండి అంటే ఏం చెప్తారు? నాకు కొన్ని ఉన్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత నేను వస్తాను. కానీ ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయ, నా కోసము ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. అడుగుతాం, ఎందుకు రాలేదు బాబు, ఎందుకు రాలేదంటే నాకు కొన్ని మొక్కులు ఉన్నాయి, అవన్నీ తీరుకుంటే అప్పుడు వస్తాను. అంటే ముందు ఎవరు కావాలి? నువ్వు బాగుపడటం చూసుకుంటావు. బాగా అయిన తర్వాత ఏంటి? ఇంకా సమయం, ఇంకే సమయం నీకు? ఇంకా సమయం లేదు, నీ ప్రాణమే పోవాలి ఇంకంత. నిజమే, అలాంటి వాళ్ళకి అలా జరుగుతూనే చాలా ధన్యం కదా.
హల్లెలూయా. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశానండి. బాగోలేనప్పుడు ఫోన్లు చేస్తారు, ప్రార్థన చేస్తున్నారు అంటారు, అన్ని చేయొచ్చు కంటే ఇంకా సమయం ఇంకా అంటున్నాడు, సమయం ఇంకా రాలేదు అని చెప్తారు. సమయం చాలా హల్లెలూయా. అందుకే కొలస్సీలు 4:5 కూడా అంటారు, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకో. వెలుపట్టి వారి వల్ల ఉండొద్దు అంటాడు. అంటే బయట వారి వల్ల మీరు ఉండకండి. సమయము చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. పాడారు కదా, దుర్దినములు రాకముందే ఈ సృష్టికర్తను జ్ఞాపకము సమయం లేదు. ఎందుకంటే ప్రభు వచ్చే సమయం బహు కొంచె కాలమే ఉందట, బహు కొంచె కాలం. కనుక ఆ సమయమును మనం ఎలా ఉంచుకోవాలో మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. 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 ఇంతమంది జపనీయ గ్రంథంలో ఒక మాట చెప్తున్నారు, 2వ అధ్యాయము. అక్కడ అంటాడు, సిగ్గుమాలిన జనులారా, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించుచున్నది. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం గతించిపోతుంది. అంటే జనులకి ఏమీ లేదు, ఇప్పుడు సిగ్గు లేదు. ఓ పక్క వారి జీవితంలో అనేకమైన అనర్థాలు జరుగుతున్నప్పటికీ కూడా దేవుని దగ్గరకు రావడానికి ఇష్టం. దేవుని నమ్మిన వాళ్ళు కూడా లోకంలో కలిసిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే ఏమో తెలియదు, ఆల్రెడీ పొజిషన్. కానీ ఇక్కడ అంటున్నారు, పొట్టు గాలికి ఎగిరిపోయినట్టు సమయము గతించిపోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మొదటిగా మన సమయము ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇష్టం. మన స్థితి బాగుంటుంది. హల్లెలూయా. చూద్దాం, ఇంకా చూస్తున్నట్లయితే నేను త్వరగా క్లోజ్ చేస్తాను. 18 మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? హల్లెలూయా. చూడండి, ఇక్కడ పేతురు అడుగుతున్నాడు. ఆ సమయమున పేతురు ఆయన దగ్గరికి వచ్చాట, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? ఆయన ఎన్ని మార్లు క్షమించాలంట? 7 మారులా అంటే దేవుడు అంట 70 మార్లు క్షమించాలి. ఎన్ని మారులు? 70 మారులు. హల్లెలూయా. అంటే మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు క్షమించే గుణం ఉండాలి. సమయం వచ్చినప్పుడు అడుగుతున్నాడు పేతురు, నేను ఎన్ని మార్లు క్షమించాలయ్యా అంటే, నువ్వు ఎన్ని మార్లైనా క్షమించాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఎవరైతే క్షమిస్తావో వాడు దీవింపబడతాడు, అంతే. హల్లెలూయా. అందుకే మనం క్షమించాలని ఇక్కడ పేతురుతో దేవుడు చెప్తున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు క్షమించాలి. నువ్వు తప్పు చేయకపోయినా క్షమాపణ కోరుకో, దాంట్లో నష్టమేమి లేదు. ఉందా? హల్లెలూయా. నష్టమేమి లేదండి. ఒకరికొకరు తగ్గిన తర్వాత నష్టమేమి లేదు. దేవుడే క్షమించమని కోరాడు చాలా మంది. ఆయన తగ్గించుకున్నాడు. మనం దేవుడే తగ్గేటప్పుడు మనం ఎందుకు తగ్గకూడదు? అవునా? ఇక్కడ అదే అంటున్నాడు. ఆ సమయమున పేతురు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసినాడలా నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారుల మట్టుకని అడిగిన. అందుకు యేసు అతను ఇట్లాడను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు. 70 ఏళ్ళు అంట. అంటే హల్లెలూయా. చూడండి, 70 ఏళ్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. నేను 70 సార్లు అన్నాను, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? 70 ఏళ్ళంట. అంటే వాడి జీవితకాలం అంతా వాడిని ఏం చేయాలి? ఇప్పుడు క్షమిస్తూనే. ఎందుకు క్షమించాలంటే, నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారులు కావాలంటే ఒక వ్యక్తిని మనం ఏం చేయాలి? క్షమించటం నేర్చుకోవాలి. మనం అనుకుంటాం, నేను తప్పు చేయండి, నేను ఎందుకు క్షమించాలని అనుకుంటాం. కానీ మనం తప్పు చేసినా చేయకపోయినా ఎదుటి నేను క్షమిస్తున్నా, నష్టమేముంది? అందుకే నేను ఎంబడే, నా ద్వారా ఎవరు బాధపడినా లేకపోతే ఎవరైనా బాధపడితే ఎంబడి వెళ్ళి ఏం కోరుతానంటే క్షమాపణ కోరుతాను. నా వల్ల ఏమైనా తప్పిదం ఉంటే క్షమించమంటాను, నా నష్టమేం లేదు. క్షమిస్తే ఏం కలుగుతుందంటే నీకు సమాధానం అనేది వస్తుంది. హల్లెలూయా. చూద్దాం, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో కూడా అంటున్నాడు, ఆ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెనని వేడుకొని నేడలా ఆయన 12 సేన ఊహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుచున్నావా? చూడండి, యేసుక్రీస్తును పట్టడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? హల్లెలూయా. చూడండి, అందులో ఒక వ్యక్తి వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తాడంటే తన కత్తి తీసుకుని అడుగుతాడు చెవిని. అప్పుడు దేవుడు చెప్తాడు, ఆ సమయమున నేను కోరుకుంటే నా తండ్రి నా దేవదూతల్ని ఇక్కడికి పంపిస్తాడు. నేను కోరుకోలేక ప్రతిదానికి ఒక సమయం అనేది. హల్లెలూయా.
అవును కదా, దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఉన్నది లేనిట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేసే గొప్ప దేవుడు. అవునా కదా, ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఇంకా చూస్తున్నట్లయితే 2 కొరింథీయుల పత్రిక 6:2 కూడా ఒక మాట చూడండి. అనుకూల సమయం మందు నీ మొర నేను ఆలకించితేనే, రక్షణ దినం మందు నేను ఆదుకుంటేని అని ఆయన చెప్తున్నాడు కదా. ఇక్కడ అంటున్నాడు, మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. అందుకే సమయం ఉండగా నేను ప్రభువుని తెలుసు అని కాదు. అనుకూల సమయం నేను నీ మొర నేను ఆలకిస్తాను. ఏ సమయం నాట మనం తొందరపడతాను, దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు అని. కానీ ఇక్కడ అంటున్నాడు, అనుకూల సమయంలో నేను నీ మొర నేను ఏం చేస్తాను? ఆలకిస్తానని ఇక్కడ వాక్యం చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సమయం అనేది చాలా ఇంపార్టెంట్, విలువైనది, శ్రేష్టమైనది, బంగారము కన్నా శ్రేష్టమైనది సమయం. అందుకే సమయం వృధాగా ఎప్పుడు కాలయాపన చేయకూడదు. హల్లెలూయా. చూద్దామండి, ఎఫెసీ రాసిన పత్రిక 6:18 కూడా అంటున్నారు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు, ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఏమంటున్నాడు? సమయం అంటట ప్రతి సమయంలో నువ్వు కాలయాపన చేయొద్దు, ప్రతి సమయంలో నువ్వేం చేయాలట? ప్రార్థన విజ్ఞాపనలు చేయమని చెప్తున్నాడు. ఏం చేయాలట? ప్రార్థన విజ్ఞాపనని దేవునికి తెలియచేయమని ఇక్కడ వాక్యం మనకు చదివిస్తూ. హల్లెలూయా. మరి ఈ రోజు మనం సమయమును వృధా చేస్తున్నామా, లేకపోతే సమయం ప్రకారము మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా అనేది జ్ఞాపకం మనము చేసుకోవాలి. హల్లెలూయా. చూద్దామని ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు, ముగిద్దాం. 1:3 అన్నాడు, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని రాయబడిన సంగతులను గైకుని వారందరూ ధన్యులు. ఎలా ఉందట? సమయము సమీపించుచున్నది. ఎలా ఉందట? సమీపిస్తుంది సమయము అని చెప్పి ఏమంటున్నాడంటే, ఈ ప్రవచన వాక్యంలో చదువువాడు అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళు ఏంటట? అందులో రాయబడిన సంగతులు గైకొన్న ప్రతి ఒక్కరు ధన్యులు అని చెప్తారు. హల్లెలూయా. నేను అందుకే సంవత్సరం ప్రారంభంలోనే చెప్పా కదా, ఒక 3-4 విషయాలు చెప్పా. అందులో ఇదొకటి. ప్రతిరోజు అందుకంటున్నాడు ఇక్కడ, ప్రవచన వాక్యము చదువువాడును దాన్ని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనేవాడు. ఎందుకు అంటే సమయము తక్కువగా. హల్లెలూయా. సమయము సమీపిస్తుంది. ఏ రోజు ఏది సంభవిస్తుందో మనకు, అందుకే సమయమును మనము వృధా చేయకూడదు, సమయాన్ని పోగొట్టుకోకూడదు. చూద్దాం 12వ ప్రకటన గ్రంథంలో కూడా 12వ వచనంలో కూడా అంటున్నాడు, అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహధ్వని చేయండి. చాలండి, ఇక్కడ ఆగండి, చూడండి. అది చూడు, ఇక్కడ వాక్యం చెప్తుంది, పరలోక నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఎవరికి ఉత్సాహధ్వని చేయాలట? దేవునికి ఉత్సాహధ్వని చేయండి. ఎందుకు అంటున్నాడు అంటే అక్కడ చూడండి, భూమి సముద్రమా నీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని. ఇక్కడ ఏమంటున్నాడు? అపవాది యొక్క సమయము కొంచెమే అని తెలుసుకొని వాడు ఎలా వస్తున్నాడు చూడండి, బహు క్రోధము గలవాడై నీ యొద్దకు దిగి వచ్చుచున్నాడు. సమయము కొంచెం ఉండటం చూస్తాడు అపవాది ఎలా వస్తున్నాడు? బహు క్రోధముగా. క్రోధం వేరు, బహు క్రోధం వేరు. బహు క్రోధం అంటే ఇంకా కొడితే ఇంకా లెగలేడు, ఇంకా అలాంటి స్థితిలో ఉన్నాడు. అది నేరుగా ఎక్కడికి వస్తున్నాడట? నీ యొద్దకే వస్తున్నాడు. అందుకే సమయం మనం వృధా, సమయం వృధా చేయకుండా ఏం చేయమన్నాడు? ఎఫెసీయుల్లో ప్రార్థన చేయమని. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట 19వ అధ్యాయము ప్రకటన గ్రంథమే 7వ వచనంలో అంటాడు కదా, సమయము శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము పోలిన యొక్క స్వరము. ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల సమయము కొద్దిగా ఉంది, ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చుచున్నది. అంటే దేవుడు ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చే సమయము వచ్చేస్తుంది. మీరు ప్రభువుని స్తుతించండి. ఎందుకు స్తుతించాలంటే ప్రభువుని మనం ఏం చేయాలట? ఎదుర్కోవటానికి. హల్లెలూయా. ప్రభువుని ఎదుర్కోవటానికి సమయం వచ్చేస్తుంది. మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి.
అందుకే అంటున్నాను, ప్రభుని స్తుతించండి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది. ఆ వివాహానికి సిద్ధపడటానికి మనకి ఏముండాలి? పెళ్లి వస్త్రం అనేది. హల్లెలూయా. ఆ పెళ్లి వస్త్రం ఎలా వస్తుందంటే మనం స్తుతించుట ద్వారా, దేవునికి ఇవ్వవలసిన సమయం ఇచ్చుట ద్వారా మనకు అనేది వస్తుంది. హల్లెలూయా. మనకి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మొదటిగా దేవునికి నీ యొక్క హృదయాన్ని ప్రథమ ఫలముగా ఇవ్వాలి. రెండోదిగా నీ సమయమును దేవునికి ప్రథమ ఫలముగా ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మన రాబడి అంతటిలో, మన చేతి పనులు అంతటిలో దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఈ దీవెన మనకు నిత్యము ఉండాలి. అంటే ఈ రెండు మనము పాటించినప్పుడు దేవుని యొక్క సహాయం మనకు. ఈ రోజు నువ్వు నేను ఎలా ఉన్నావు జ్ఞాపకం చేసుకున్నా. కొద్ది మాటలు దేవుడు దీవించిన